వాగ్దానాలతో మనం పలకరిస్తున్నాడు. మరి ఈ ఉదయకాలం కూడా మరి ఆయన శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా? కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఎంత గొప్ప మాట! ఇది వాగ్దానం కాదు కానండి, దావీదు తన అనుభవాన్ని తెలియచేస్తున్నాడు. ఏమనంటే, దావీదు బలహీనుడిగా రోగిగా ఉండినప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటంటే, అయ్యా, నేను రోగిగా బలహీనుడిగా ఉన్నప్పుడు నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. మన దేవుడు స్వస్థపరుస్తాడు. ఈ వాగ్దానం చూస్తున్నా వింటున్నా, మీరు ఎటువంటి బలహీనతలతో ఉన్నారు, ఎటువంటి రోగాలతో ఉన్నారు, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా, ఎన్ని మందులు వాడినా నీ రోగం తొలగిపోలేదు కదా. ఈ ఉదయకాలం నీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కృంగిపోవద్దు నాన్న, నువ్వు ధైర్యం తెచ్చుకో. నీ దేవునికి మొర్ర పెట్టు. యేసయ్యకి మొర్ర పెడితే ఆయన నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. దావీదును స్వస్థపరిచిన దేవుడు మరి ఇప్పటికీ సజీవుడుగానే ఉన్నాడు. ఆయన నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. ఏ రోగంతో బాధపడుతున్నా, ఏ వ్యాధితో బాధపడుతున్నా నిన్ను ఆయన స్వస్థపరచబోతున్నాడు. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? ఈ మాటను బట్టి యేసయ్యకి థ్యాంక్స్ చెప్తావా? యేసయ్యా, నువ్వు నన్ను స్వస్థపరుస్తావు, నేను నమ్ముతున్నానయ్యా అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. యేసయ్య ఖచ్చితంగా మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడగాక. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ.